పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ సీటు రాలేదని అసంతృప్తితో ఉన్నారా? పైకి సర్సర్లే అంటున్నా లోపల రగిలిపోతున్నారా? ఆయనకు చట్టసభలకు వెళ్లే అవకాశం ఇప్పట్లో లేనట్టేనా? పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గంలో వర్మ కంఫర్ట్గా ఉండలేకపోతున్నారా? ఈ ఒక్కపోత ఎక్కడికి దారితీస్తుంది? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయనకు ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు. మొదటి దశ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని ప్రకటించారు. పవన్ కూడా వర్మకి పదవి రావడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. దాంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా తన పేరు ఉంటుందని వర్మ గంపెడాసులు పెట్టుకున్నారు. అయినా సరే పార్టీ పెద్దలతో టచ్లో ఉంటూ ఎమ్మెల్సీ సీటు విషయంలో 1కి 10 సార్లు కోరారు. చివరి వరకు సీటు ఖాయమని ధీమాగా ఉన్నారు. కానీ లెక్క తప్పిందే, సీటు గల్లంతైందే. సామాజిక సమీకరణాలు, జనసేనతో ఇంటర్నల్ వార్ వర్మ ఆశలపై నీళ్లు చల్లిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తప్ప జనసేన నేతలతో కనీసం వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడని వర్మకు అవకాశమిస్తే జనసేనతో కొత్త పంచాయతీలొస్తాయని భావించే అధిష్టానం సీటు ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ వర్మ మండలికి వెళితే నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ క్రియేట్ అవుతుందని, అది అసలుకే ఎసరవుతుందని టీడీపీలో అనుకుంటున్నారట. 1-2 వరకు గాని ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కావు. ఈలోగా వర్మ అంటే గిట్టని వాళ్ల నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కోవాలి. ఇదంతా ఆయన్ని ఇరిటేట్ చేసే విషయం. ఇది ఒక రకమైన ఒక్కపోత. అయినా సరే వర్మ టీడీపీతో ఉండక తప్పని పరిస్థితి. లోపల ఎంత బాధ ఉన్నా చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తానని వర్మ అన్నారంటే కాంప్రమైజ్ అయ్యారని చెప్పొచ్చు. కాకపోతే కూటమి విజయానికి అహరహం పనిచేసి ఇలా వట్టి చేతులతో మిగిలిపోయాననే నైరాస్యంలోకి వర్మ వెళ్లిపోయారని పార్టీలోని ఓ వర్గం చర్చించుకుంటోంది. ఈ ఎపిసోడ్పై జనసేన డిప్లొమాటిక్ గా స్పందించింది. అది వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారమని, వర్మకి పదవిస్తే తమకేమిటి అభ్యంతరం అంటూనే పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల ఇండైరెక్ట్ గా ఒక మాట అయితే వదిలారు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క డైలాగ్తో వర్మ ఎపిసోడ్ ముగిసిపోలేదు. ఇంకా ఉంది అనే సంకేతం వెలువడింది. డిప్యూటీ సీఎం హోదాలో నియోజకవర్గంలో పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండదు. అదే సమయంలో అదే నియోజకవర్గంలో మరొక ఎమ్మెల్సీ ఉంటే ఖచ్చితంగా పవర్ సెంటర్ అవుతారు. దొరబాబు చేరిక కూడా ఈ ఈక్వేషన్ కిందకే వస్తుందనేది జనసేన లెక్క. అందుకే టీడీపీ పెద్దలు ఆ ఛాన్స్ ఇవ్వలేదనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పెద్దల సభకు వెళ్తానని వర్మ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఆశలన్నీ అడియాసలయ్యాయి. వర్మ వాట్ నెక్స్ట్ అనేది ముందు తెలుస్తుంది.